అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరివెన్నెల హోమ్ వరల్డ్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఇది డే 2 ఇన్ తిరుమల. తిరుమలలో మా రెండో రోజు. నిన్న మొదటి రోజంతా నేను విశేషాలని యూట్యూబ్‌లో షేర్ చేశాను కదా! రెండో రోజు దర్శనానికి వెళ్ళే ముందనమాట. ఉదయం 6, 6:30కి తీసిన వీడియో అనమాట. మాకు వీఐపీ బ్రేక్ దర్శనం దొరికిందని చెప్పాను కదా! కానీ నాకు అంటే ముందు మనం తెలుసుకోకుండా కొన్ని సార్లు మనం ఫీల్ అయిపోతూ ఉంటాం కదా, అలా ఆ రోజు నేను కూడా దర్శనం ఏంటి ఇలా జరిగింది అని చెప్పని చాలా బాధపడ్డాను. వెళ్ళేటప్పుడు ఉన్న ఉత్సాహం గుడి నుంచి బయటకు వచ్చేసరికి ఓ పక్క స్వామిని చూసినప్పుడు కన్నీళ్ళు ఆగలేదు, కానీ చాలాసేపు డల్గా ఉన్నాను. అప్పటికి రీజన్ నాకు ఏంటి అనేది తెలియదు. ఎంత డల్గా అంటే ఏదో కోల్పోయిన దానిలాగా ఉన్నట్టుగా అయిపోయాను అనమాట. అప్పుడు నేను ఏంటి ఇలా జరిగింది దర్శనం, ఇలా కాదు కదా అనుకున్నది అని చెప్పని చాలా అంటే చాలా డల్ అయ్యాను. కానీ మా వారి మాటలు నాకు మళ్ళీ అంత ఉత్సాహాన్ని తీసుకొచ్చి అసలు నిజాలు చెప్పాక ఇలా జరగడం వల్ల ఇలా అయింది అని అన్నాక అప్పుడు ఉత్సాహం వచ్చింది నాకు. లేకపోతే అంతవరకు అది కూడా 2-3 సార్లు చెప్తే తప్ప నా బుర్రకి ఎక్కలేదంటే అంత కొంచెం డల్ అయ్యాను. యాక్చువల్గా చాలా డౌన్ అయినట్టుగా అనిపించింది అనమాట. ఏం జరిగింది ఏంటి అనేది అన్ని వీడియోలోకి వెళ్ళి చూడడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు. డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయనుకున్నాడు తప్పకుండా చేయొచ్చు. 7 శనివారం వ్రతం పూర్తయిన తర్వాతే చిలుకూరు వెళ్ళొచ్చాము. అవి అన్ని టెంపుల్స్ వెళ్తున్నాం అని చెప్పాను కదా. అలాగే అన్నయ్య పుణ్యమా అని చెప్పని మాకు వీఐపీ బ్రేక్ దర్శనం వాళ్ళ బాస్ చెప్పాను కదా, ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు త్రిబులార్ అని చెప్పని. సో లాస్ట్ టైం అక్క వాళ్ళకి ఇప్పించాడు, ఇప్పుడు మాకు ఇప్పించాడు అనమాట. 3 ఏళ్ల నుంచి కంటిన్యూస్గా వెళ్తున్నాము. హ్యాట్రిక్ లాగా స్వామి అనుగ్రహం అంతా అది మన చేతిలో కదా. ఆయన పిలిపించుకుంటేనే ఉదయాన్నే 6-6:30 కల్లా అందరం రెడీ అయిపోయాము. మంచిగా పట్టు చీర కట్టుకున్నాను. మొన్న జ్యువెలరీ మేక్ చేయించుకున్నాను అని చెప్పాను కదా. 3 స్టెప్స్ లాంగ్ హారం సురస్కి పల్స్ తోటి. ఇదైతే బాగుంటుంది ఈ చీరకి అని చెప్పని ప్రత్యేకించి ఈ చీర పెట్టుకున్నాను అనమాట. మంచిగా పట్టు చీర కట్టుకోవాలి, ఒక 2 అల్లైనా అల్లుకోవాలి, జడ విరిపోసుకుని వెళ్ళకూడదు. ఎంత చిన్న జుట్టు అయినా కూడా కొన్ని రూల్స్ మనం ఫాలో అవ్వాలి కదా. యాక్చువల్గా కొండ మీద పువ్వులు పెట్టుకొని ఎవరు ఎందుకు అదొక్కటి నాకు అర్థం కదా. ఆఫ్ కోర్స్ కొండ మీద దేవుడికే పూలు అన్నారు, కానీ లాస్ట్ టైం మా ఇంట్లోంచి పెట్టుకున్న కనకాంబరాలు కూడా పెట్టుకునేలేదు. యాక్చువల్గా ఆడవాళ్ళకి 5వ తనం పువ్వులు కూడా ఉన్నాయి కదా, అవి తీసేయమనడానికి ఎవరికీ లేదు కదా, ఎందుకు అలా చెప్తారు అని చెప్పి లాస్ట్ టైం ఫీల్ అయ్యాను కొంచెం నేను. మనలో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే కనుక చెప్పండి. కొండ మీద ఉన్న పూలు కాదు, ఏ పూలైనా పెట్టుకోకూడదు అన్నట్టుగా ఎందుకు ఆడవాళ్ళకి అలా ఉంది అన్నది నాకు తెలియదు. మేబీ కరెక్ట్ రీజన్ ఏమైనా ఉంటే తెలుసుకుందామని అనుకుంటున్నాను. సో చెప్పానుగా, ఒక డ్రైవర్ని మేము మాతోటే ఉంచుకున్నాము అని చెప్పని. సో అతను ఎక్కడ మనకి వీఐపీ బ్రేక్ దర్శనం ఉంటుందో అక్కడ వరకు దింపారనమాట. నేను ఎందుకు ఇంత డిసప్పాయింట్ అయ్యానంటే, వీఐపీ బ్రేక్ దర్శనం అంటే మనకి లోపల దాకా తీసుకెళ్తారు, అంటే గర్భగుడికి ఒక 2 గుమ్మాల ముందు వరకు తీసుకెళ్తారు అని చెప్పి అక్క వాళ్ళు వెళ్ళినప్పుడు అక్క వాళ్ళందరూ లాస్ట్ టైం వెళ్ళారు కదా, వాళ్ళు చెప్పారు. అబ్బా స్వామిని ఇంత దగ్గరగా చూడొచ్చా, ఇంకా నా ఆనందానికి అవధులుండవు. ఎప్పుడు తోసేసుకోవడం హడావిడిగా, నేనేమో హైట్ తక్కువ వల్ల నాకు కనపడకపోవడం, కనపడినా కూడా ఏంటో ఏదో మనకి అస్సలు గుర్తుకోరాదు బయటకు వచ్చేసరికల్లా, అంతలా ఉంటుంది కదా. సో దగ్గర నుంచి చూడొచ్చు స్వామిని, ఒక నిమిషం అట్ట పెడతారేమో అలా అని ఊహించేసుకున్నాను. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే ఏమవుతుందంటే టెన్షన్, తర్వాత మనం డిసప్పాయింట్ అవుతాం కదా. సో అలాగే అనిపించింది. అక్కడ ఏం జరిగిందంటే, ఆ రోజు కొండ మీద ఒక 2 లక్షల మంది జనం ఉన్నారు. ఆ సంగతి మాకు తెలియదు. మామూలుగా మాకు వీఐపీ బ్రేక్ కాబట్టి మీరు చూసారు కదా, వెనకాల ఎదురు జస్ట్ అలా కొంతమంది మాత్రమే మనతో వస్తున్నట్టు ఉంటారు. ఇంతే ఉన్నారు, బయట అంతా లేరేమో. దర్శనం అయితే చాలా లోపల దాకా తీసుకెళ్ళి మనం చాలాసేపు ఉంచుతారు మనల్ని, మనం హ్యాపీగా చూడొచ్చు. ఇదే ఆనందం అనమాట అందరికీ. మాకు అంతవరకు ఇలా ఉంటుంది అని కూడా తెలియదు. కానీ కట్ చేసి దగ్గరికి ఇంకా బంగారు వాకిలి దగ్గరికి వెళ్ళేసరికల్లా మొత్తం ఆపారనమాట. కొంతసేపు మమ్మల్ని ఆపేశారు అక్కడ. ఇంకో లైన్ వెళ్ళిపోతుంది, ఏంటి లైన్ వెళ్ళిపోతుంది అని అనుకున్నాం మేము. యాక్చువల్గా లోపలికి తీసుకెళ్ళదు మాది. వీఐపీ బ్రేక్ దర్శనం అయినా కూడా మామూలు దర్శనం మనకి ఎలా అయిపోతుంది, జస్ట్ బయట నుంచి చూసి వెళ్ళిపోతాం కదా, అసలు గడప కూడా దాటింది ఏం లేదు. బయట నుంచి వచ్చేసాం. వచ్చి రాగానే బయట మనకి హుండీ వైపు తిరుగుతాం కదా, అలాగా అందరూ పెద్ద పెద్ద గొడవలు పోలీస్ తోటి. ఏంటి ఎంత గొడవలు పెడుతున్నారు అని అనుకున్నాం అనమాట. ఆ రోజు అసలు కొండ మీద 2 లక్షలు ఉన్న వల్ల వీఐపీ బ్రేక్ దర్శనం అంటూ స్పెషల్గా ఏమీ లేదు. నార్మల్గా క్యాన్సిల్ చేయకుండా మాకు దర్శనం ఇప్పించే ఏర్పాటు చేశారనమాట అప్పుడు. కానీ అందరూ చాలా డిసప్పాయింట్ అయ్యి కొంతమంది హడావిడి కూడా చేశారు. ఇంత దూరం కష్టపడి మేము ఇంత లెటర్లు తెచ్చుకుని వచ్చింది దీనికండి అని చెప్పని. నేనేమనుకోలేదు, కానీ అదేంటి స్వామి దగ్గరికి తీసుకెళ్ళలేదని డిసప్పాయింట్ అయిపోయాను యాక్చువల్గాను. మళ్ళీ హుండీలో డబ్బులు ఇచ్చిన అందరూ ఇచ్చిన అవన్నీ వేసుకుని ఇంకా అలా కామ్గా, ఇంకా ఎవరితోటి మాట్లాడకుండా కామ్గా కూర్చున్నాను.
మా వారు చెప్పారు. బయటకు వచ్చి అంతా కనుక్కొని ఎందుకు ఇలా జరిగిందని అడిగితే, ఈరోజు కొండ మీద ఎప్పుడు నేను జనం ఉన్నారండి 2,00,000. కొన్ని కంపార్ట్మెంట్లు మొత్తం నిండిపోయాయి. మీకు ఇందాక చూపించాను చూసారా, కొన్ని కిలోమీటర్ల దాకా అవి మన కటకటాలుగా ఉంటాయి కదా నడిచే దారి, అవి మొత్తం నిండిపోయి ఆల్రెడీ వాళ్ళు 20 hours ఎబో నుంచి వెయిట్ చేస్తున్నారు. సో మీకు వీఐపీ బ్రేక్ దర్శనం మళ్ళీ 11 o'clock ఉంది, అది మొత్తం క్యాన్సిల్ చేసేసట. మండే ట్యూస్డే కూడా క్యాన్సిల్ చేశారని చెప్తున్నారు అక్కడ. సో మీకు ఇంకా క్యాన్సిల్ చేయకుండా మిమ్మల్ని దర్శనానికి ఒక 1 hourలో తీసుకెళ్ళి బయటకు పంపించేశారు. యాక్చువల్గా మేము 7కి లోపలికి వెళ్తే అంతా నడుచుకుని ఎక్కడ ఆకుండా ఒక్క పావుగంట నిమిషాలు మాత్రం ఒక చోట ఆపారు, గర్భగుడికి ముందు, అంటే బంగారు వాకిలికి ముందు. అక్కడ మాత్రం పావుగంట నిమిషాలు వెయిట్ చేసాం. 8:10 బయటకు వచ్చాం మేము. గంటలో మాకు దర్శనం అయింది. మిగతా వాళ్ళందరూ పాపం 24 గంటలు పైనే ఉన్న వాళ్ళు కూడా ఉన్నట్టు, ఒక రోజు పైన పడుతుంది దర్శనం అనుకున్న వాళ్ళకు ఉన్నట్ట. ఇవన్నీ తెలిసాక నా మీద నాకే చాలా అనిపించింది. ఎందుకు ఇలా నేను అనుకున్నాను, ఇంత జనం ఉంటారు పాపం, నిజంగా వాళ్ళు భక్తులు, మనం కాదు. మనం ఏదో డబ్బులు ఉన్నాయి, లేకపోతే ఏదో తెలిసిన వాళ్ళు వీఐపీ ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరి ద్వారా ఏదో తెలిసి మనం లెక్కట్లో బట్టికెళ్ళిపోయి టక్కన నడిపోయి చూసి వచ్చేసాము. బట్ నిజంగా ఎంతో భక్తిగా ఆ కంపార్ట్మెంట్లోనూ నడకదాలో వాటిలో ఉండి స్వామి నిస్వార్థంగా దర్శించుకునే వాళ్ళు కదా నిజమైన భక్తులు. మనం ఇందులో కూడా ఇంకా ఏదో దగ్గరికి వెళ్ళి చూడలేదు అని ఫీల్ అయిపోతున్నాము అని చెప్పని తర్వాత అయ్యో ఎందుకు ఇలా అనుకున్నాను నేను. స్వామి మళ్ళీ అనుగ్రహిస్తే ఎప్పుడైనా వెళ్ళొచ్చు కదా, పాపం వాళ్ళు మంచిగా చేయించి స్వామి వాళ్ళందరికీ ఏమి ఇబ్బందులు కలగకుండా నీ దర్శనం మంచిగా చేయించి అని చెప్పని రియలైజేషన్ అయ్యాను. యాక్చువల్గా ఇంకో అద్భుతం జరిగింది. అదేంటంటే, ఇంతలా నేను ఇన్ని సంవత్సరాలు వెళ్ళినప్పుడు ఒక లైన్లో 5-6 తోసుకుంటూ వెళ్ళిపోవడమే. ఆ తోపులట్లో మనం కూడా వెళ్ళిపోతాం, మనకేం తెలియదు, మనం నడుస్తున్నాం అనే సంగతి కూడా మనకు తెలియదు, అంతే స్వామిని చూస్తూ కళ్ళు మూసుకొని వెళ్ళిపోతాం. బట్ ఫస్ట్ టైం నాకు స్వామి ఎదురుగుండా నేను ఒక 10 అడుగుల పైన నేను ఒక్కదాన్నే వెళ్ళాను. అది ఏం జరిగిందంటే, నా ముందు కొంతమంది వేసాక ఒక చిన్నపిల్ల ఉందనమాట నా ముందు. వాళ్ళ అమ్మ వాళ్ళు ఎక్కడో వెనకాల ఉండిపోయారు. ఆ చిన్నపిల్ల నా ముందు ఉంది. మేము టర్నింగ్ తిరుగుతున్నాం, ఇలా స్వామి దగ్గరికి టర్నింగ్ తిరుగుతాం కదా గట్టెక్కి. ఈ సేవ చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అరిచేస్తున్నారు, రండి 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 అని అరిసరికి ఆ పిల్ల ఒక్కసారిగా భయపడిపోయి ఏడవడం మొదలుపెట్టింది. చిన్నపిల్ల అమ్మ 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 అని ఏడ్చేసరికి మా ముందు అందరూ వెళ్ళిపోయారు. మా లైన్ ఆగిపోయింది. ఆ పిల్ల వెదరికి వెళ్ళట్లేదు, అటు ఇటు పట్టేసుకుని ఏడుస్తుంది అనమాట. ఎందుకు ఏడుస్తున్నామో, రావాలంటే అమ్మ కావాలని ఏడ్చేసింది. సో ఈ లోపల జనం అంతా వెళ్ళిపోయారు. ఈ అమ్మాయి పక్కకి వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక్కదాన్ని నడుచుకుంటూ స్వామి దగ్గరికి అలా చూసుకుంటూ వెళ్ళాను. అసలు మాటలు లేవు. ఇంత అంటే ఒక స్వామికి మధ్యలో నాకు ఎవరు వెళ్ళినట్టుగా ఉందనమాట. అలా ఉంది. ఒక్క సేవ చేసేవాళ్ళు తప్ప ఒక అమ్మాయి ఎవరో ఉన్నారంతే, ఎవ్వరు లేరు. కానీ సేవ చేసేవాళ్ళు మాత్రం చేయి పట్టుకు లాగేశారు. అదొక్కటి మాత్రం కోపం వచ్చింది. బట్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చెయ్యాలి కాబట్టి, ఎందుకంటే చాలా టైం పడుతుంది మిగతా వాళ్ళందరికీ కాబట్టి ఓకే. కానీ పెద్దవాళ్ళు అమ్మ వాళ్ళని ఆగుతారేమో అని భయపడ్డాను నేను. అమ్మ వద్దమ్మ పడిపోతాను అంటే కొంచెం పెద్దవాళ్ళని ఒక్కటి చూసుకుని జాగ్రత్తగా చేస్తే చాలు. మిగతా వాళ్ళందరూ అంటే పర్వాలా, అక్కడ పడిపోతే ఎంత ఇబ్బంది, చూసుకుని ఉంటే బాగుండేదని మాత్రం అనిపించింది. బయటికి రాగానే సేవ చేసేవాళ్ళకి చెప్పాను నేను, అమ్మ పెద్దవాళ్ళని మాత్రం లాక్కండి పడిపోతారు అని చెప్పాను. సో అలా బయటకు వచ్చేసరికి కళ్ళ నిండా నీళ్ళతోటి స్వామిని, అంటే అన్నీ మర్చిపోతాం మనం. స్వామిని చూసేసరికి ఇంకంతే ఎమోషన్ అయిపోతాం మనం. ఏడుస్తూనే బయటకు వచ్చాను. ఆ డిసప్పాయింట్మెంట్ ఉన్నాను కదా, మధ్యాహ్నానికి ఎప్పటికో రియలైజేషన్ అయిన తర్వాత అప్పుడు ఇంకా పోన్లే స్వామి మాకు క్యాన్సిల్ చేయకుండా, అమ్మ నడవలేరని, అంటే వాళ్ళు కదా నిజమైన భక్తులు, మనం ఇంకా చిన్న తెలియదు కదా, మా వారు అమ్మ వెంకటేశ్వమి భక్తులు అని చెప్పాను కదా. సో పోన్లే క్యాన్సిల్ చేయకుండా మాకు దర్శనం ఇప్పించావు స్వామి, క్షమించు అని చెప్పని దండం పెట్టుకుని మళ్ళీ తిరుగు ప్రయాణమై కిందకు వచ్చి, కింద కపిలి తీర్థం ఉంటుంది కదా అది, ప్లస్ అలాగే పద్మావతి అమ్మని కూడా దర్శించుకుందామని వెళ్ళాం. కానీ అక్కడ కూడా విపరీతమైన లైను. ఇంకా మా ట్రైన్ ఆల్రెడీ 5కి 4:30 ట్రైన్ మాది, చేరుకోలేము ట్రైన్కి, మళ్ళీ రాలేమని చెప్పని కపిలి తీర్థం వెళ్ళి, అది కూడా చాలా అమ్మ ఎంతో ఇంపార్టెంట్, అంటే అది కూడా మంచిది, ఆ నీళ్ళు కూడా ఎంతో మంచివి అని అమ్మ ఏదో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, చాగంటి గారు చెప్పారని చెప్పని. సో నేను వింటే తప్ప నాకు అంత ఐడియా లేదు. శివుని దర్శించుకుని పద్మావతి అమ్మవారి లైన్లో ఒక పావుగంట ఉంచున్నాము. అప్పటికే ఫుల్ క్యూ. మళ్ళీ బయటకు వచ్చేసి అమ్మ క్షమించు, మళ్ళీసారి దర్శనం చేసుకుంటాను నేను చెప్పని ట్రైన్ ఎక్కి ఇంటికి వచ్చాము. బట్ కొండ దిగుతున్నంతసేపు ఏదో కొంచెం బెంగగా అనమాట. మళ్ళీ ఎప్పుడు వస్తాం స్వామి, మళ్ళీ ఈసారి దగ్గరగా చూపించి ఒక్కసారి మమ్మల్ని, నిన్ను మొత్తం ఆద్యంతం చూడాలనుంది, పైనుంచి కిందకి నిన్ను ఒక్కసారి మొత్తం చూడాలనుంది స్వామి అని చెప్పని దండం అయితే పెట్టుకున్నాము. స్వామి మళ్ళీ అనుగ్రహం ఎప్పుడు ఇస్తే అప్పుడు అంతే. సో కిందకు వచ్చి మళ్ళీ టిఫిన్స్ అవన్నీ తిని, నేను కింద చెప్పానుగా PS4లో చాలా అంటే చాలా బాగుంది లంచ్, పైనేమో నైవేద్యం రెస్టారెంట్లోను. మంచిగా తిని ట్రైన్ ఎక్కి హ్యాపీగా ఇంటికి వచ్చేసాము. అంత బాగా జరిగింది అనిపించింది. స్వామికి మంచిగా దర్శనం చేయించారు, క్యాన్సిల్ చేయకుండాను. తర్వాత వాళ్ళందరికీ క్యాన్సిల్ చేశారన్నప్పుడు అమ్మో మనం అందులో లేము అని చెప్పి నిజంగా మా వారు చెప్పిన మాటలు గుర్తొచ్చి కరెక్ట్ అని అనిపించింది.
సో మీ అందరూ కూడా అంటే కొంతమంది కామెంట్స్ చేశారు కాబట్టి మీ అందరూ కూడా మంచిగా దర్శనం అది చేసుకోవాలని అందరూ వెళ్ళి మంచిగా స్వామిని దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదే కపిల్ తీర్థం, ఇక్కడే మంచిగా అంతా కోనేరులో నీళ్ళది జిమ్ముకుని శివుణ్ణి దర్శించుకుని వచ్చేసాం. సో ఫైనల్గా మా 2 రోజుల తిరుపతి యాత్ర అయితే మంచిగా అయింది. కంచి కామాక్షి అమ్మవారిని, పద్మావతి అమ్మవారిని అయితే ఈసారి చూడ లాస్ట్ టైం 4 days వెళ్ళాం కదా, మొత్తం తిరిగి వచ్చాము 2024లో వెళ్ళినప్పుడు. సో 3 సంవత్సరాలు వెళ్తున్నాం. ఇలాగే ప్రతి సంవత్సరం వెళ్ళే అదృష్టం కావాలని భగవంతుని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్.